పేరు మరియ. చూడండి, అనేక మంది ప్రవక్తల యొక్క ప్రవచనాలని విశ్వసించి ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేలీల స్త్రీలు అనేక మంది వివాహం చేసుకోలేదంట. ఎందుకంటే ప్రవక్తలు చెప్పారు కన్యక గర్భాన రక్షకుడు పుడతాడని. కానీ దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? మరియను ఎంపిక చేసుకున్నాడు. ఏమని దూత వచ్చి చెప్తుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు గర్భవతివై కుమారుని కంటావని. నిజంగా ఇజ్ ఇట్ రియల్లీ గుడ్ న్యూస్ అండి? 2000 సంవత్సరాల క్రితం ఒక కన్యక గర్భవతి అయిందంటే ఎలా ఉంటాయి ఈ పరిస్థితులు? ఎంత అవమానిస్తారు, ఎంత వెలివేస్తారు, కుటుంబ సభ్యులు కూడా వెలివేసేస్తారు. అయితే మరి దాన్ని ఏమని చెప్తుందంటే దేవుని దూత వచ్చి నీకు ఒక శుభవచనం, నీకు ఒక గుడ్ న్యూస్. అవన్నీ తెలిసి కూడా ఆ ఒక చక్కని మాట అంటుంది, ప్రభువు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగా అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమైన, నిందైన, అవమానమైన, ఎంత గొప్ప ఉపద్రవమైన అది నీ చిత్తమా ప్రభువా, నా జీవితంలో జరగాలి, నేను అప్పగించుకుంటున్నాను. అది నీ చిత్తం అయితే అది ఏదైనా సరే నా జీవితంలో జరగాలి.